అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివే. యాజకుని వలె నీకై పిలచితివే. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివే. యాజకుని వలె నీకై పిలచితివే. మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమా ప్రభునికే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. నిర్గమ కాండము 23వ అధ్యాయము 23 నుంచి. నిర్గమ కాండము 23వ అధ్యాయము 23వ వచనం నుండి. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, ఎబూసీలను వారు ఉన్న చోటుకు నేను రప్పించును. నేను వారిని సంహరించేదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశంలోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుటి నుండి హివ్వీలను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధంగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన ఆశీస్సు చూడ్చినిగాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామమునకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. ఎక్కడ 2-3 కూడుకుని నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా, ఆ మాట చొప్పున మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఇదిగో ప్రభువా, మీరు రంగం మీదకి రండి అయా. చదువున్న వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడండి ప్రభువా. ఇక్కడ నిలబడిన నేను కేవలం నీతి మాత్రుడిని ప్రభువా, నిష్ప్రయోజకుడమైనటువంటి దాసుని ప్రభువా. అయా నన్ను మరుగు చేసుకుని అయా మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ వాక్యమే మమ్మల్ని పోషించేది, మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది ప్రభువా. కనుక ఈ సమయంలో ప్రభువా మీ వాక్యం చేత అయా మమ్మల్ని మండింప చేయమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యం చేత నాయన మమ్మల్ని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. ఆ అమ్మాయి మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రజలు ప్రభువా, ఇదిగో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండలేదా అని సాక్ష్యం ఇచ్చారు ప్రభువా. అదే సాక్ష్యాన్ని ఇక్కడ నుంచి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా చెప్పడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. అయా నా తండ్రి, నీవు మరణించి చనిపోయి తిరిగి లేచి నేటికి సజీవుడిగా ఉన్న దేవుడు ప్రభువా. అయా మేము నమ్ముచున్నాము నాయన.
ఇదిగో రంగం మీదకి రండి, మీరే ప్రభువా మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం, దేవుడు మరొక తరుణాన్ని మనకి ఇచ్చాడు ఆయన సన్నిధిలోకి రావడానికి. ఆమేన్. సో మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా ప్రకటనలు మరి డిసెంబర్ 31వ తారీఖు వస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి అనౌన్స్ చేసిన విధంగా ఎవరైనా సరే ఇంకా డబ్బులు ఇవ్వకపోతే దయచేసి మరి ఇవ్వవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ప్రతిరోజు కూడా వాక్యం చదువుతున్నారని నేను నమ్ముతున్నాను, వర్తమానం చదువుతున్నానని చెప్పి నేను నమ్ముతున్నాను. సో ప్రతి ఆదివారం కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతిసారి జ్ఞాపకం చేస్తున్నాను. సో అదేదో అలవాటుగా లేదంటే అది పరిపాటిగా తీసుకోవద్దు. ఆమేన్. సో ప్రతిరోజు కూడా వాక్యం చదవండి, వర్తమానం చదవండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎందుకంటే అదే మళ్ళీ ముందుకు తీసుకెళ్ళారు. ఆమేన్. సో ఈ లోకంలో ప్రతి మనుషుని మాట అబద్ధంగానే దేవుని మాట మాత్రమే సత్యమైనది. ఆమేన్. సో మన ఆలోచన ప్రతి దినం కూడా ఎవరితో మొదలు పెట్టాలంటే దేవుని యొక్క మాటతో మొదలు పెట్టాలి. ఆమేన్. సో కాబట్టి ప్రతిరోజు కూడా వాక్యం చదవండి, వర్తమానం చదవండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సరే, మంచిది. మరి ఈరోజు సాయంకాలం మరి వీధి సువార్త ఉంటుంది. మరి ఎక్కడ పెడదాం అన్నది మరి సహోదరి స్వాతి గృహంలో అని చెప్పి పోయిన ఆదివారం సోమవారం చెప్పారు, తర్వాత కన్ఫర్మేషన్ చేయలేదు. ఓకేనా? రైట్. సో సహోదరి స్వాతి యొక్క గృహంలో మరి ఈరోజు సాయంత్రం గృహం దగ్గర, ఓకే, ఆ వీధిలో ఈరోజు సాయంత్రం మరి కూడిక ఉంటుంది, స్వార్థ కూడిక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, పాల్గొనండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అలాగే ఈ చింతపల్లి గ్రామం కోసం ప్రార్థన చేయండి. ఈ గ్రామంలో దేవుని పిల్లలు ఉన్నారు, పక్షిరాజులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా విడిపించబడాలి. ఆమేన్. సో వాళ్ళందరూ కూడా విమోచించబడాలి. వారి కోసం ప్రార్థన పూర్వకంగా ఆ కూటానికి రావాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆమేన్. రైట్. సో చదువుకున్న వాక్య భాగం నుంచి చిన్న అంశాన్ని నేను తీసుకొచ్చాను మా మధ్యలోకి. అంశం ఏంటంటే వై ఎనిమీస్ రిమైన్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్, అనగా వాగ్దాన భూమిలో శత్రువులు ఇంకా ఎందుకు ఉన్నారు. ఆమేన్. సో వాగ్దాన భూమి అన్న తర్వాత మరి దేవుడు వాళ్ళకి వాగ్దానము చేశాడు, దేవుడు వాళ్ళకి వాగ్దానాన్ని ఇచ్చాడు. అయినా సరే వాళ్ళు వాగ్దానంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా శత్రువులు ఎందుకున్నారు అన్నది ఈరోజు ప్రశ్న. దానికి సమాధానం తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఆమేన్. సో ప్రియ సోదరు సోదరులారా, దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యాన్ని ముందుగా పంపిస్తాడు. ఆ వాక్యాన్ని మనం ఫాలో అయినప్పుడు, ఆ వాక్యాన్ని మనం నమ్మినప్పుడు దాని ప్రకారంగా దేవుడు మన పట్ల జరిగించే దేవుడే ఉన్నాడు. సో ముందుగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటను నమ్మవలసి ఉన్నది. ఆమేన్. సో పోయిన ఆదివారం సాయంకాల కూటంలో దేవుడు ఆ వాక్యాన్ని మనం గుర్తు చేశాడు. అదేంటంటే మనము యాక్చువల్గా లోకం ఏం చేస్తుందంటే ఫస్ట్ రుజువు చేయండి, ఆ తర్వాత మేము నమ్ముతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడంటే ముందు నమ్మండి, ఆ తర్వాత నేను రుజువు చేస్తానంటాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆ వాగ్దాన భూమిని దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు. ఆల్రెడీ నేను దాన్ని మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఆమేన్. సో ఇచ్చిన తర్వాత కూడా ప్రియ సోదరి సోదరుల ప్రవక్త అంటున్నాడు వాళ్ళకి ఇవ్వడం అంటే వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడే వెళ్ళగొట్టి, దేవుడే ఖాళీ చేసి, దేవుడే చక్కగా నీట్గా అన్ని ఊడ్చి, ఇళ్ళని కూడా శుభ్రం చేసి అలంకరించి ఆ ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వచ్చి లోపల పెట్టట్లేదంట. ఆమేన్. దేవుడు ఇచ్చాడు వాళ్ళకి ఆల్రెడీ. అయినా సరే ప్రవక్త అంటున్నాడు దేవుడే ఇచ్చినప్పటికీ వాళ్ళు ప్రతి ఇంచు కోసం, ప్రతి అంగుళం కోసం ఇశ్రాయేలు పోరాటం చేయవలసి వచ్చింది. ఆమేన్. సో దేవుడు ఇచ్చే విధానం ఎప్పుడు ఎలా ఉంటుందంటే నీకు నేను ఇచ్చానని చెబుతాడు. ఆమేన్. కానీ అది నువ్వు తీసుకోవాలంటే పోరాటం మాత్రం కంపల్సరీ. ఆమేన్. ఇదేందండి పోరాటం చేసే కాదు ఇంకా ఆయన ఇచ్చేది ఏంటి? ఆమేన్. ప్రశ్న. ఆమేన్. సో మనం పోరాటం చేసి మనం తీసుకుంటుంటే ఆయన ఎట్లా ఇచ్చినట్టు అవుతుంది. ఆమేన్. సో కాబట్టి మీ సోదరు సార్ దేవుడి యొక్క మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆమేన్. సో మనంతటా మనం పోరాటం చేస్తే ఆమేన్ మనం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం, మనకి విజయం అనేది రాదు.
కానీ దేవుడు ఇచ్చాడు అని చెప్పిన తర్వాత, దేవుడు దాన్ని నీకు ఇచ్చాను అని చెప్పి ఆయన మాట వెలువడిన తర్వాత నువ్వు పోరాటం చేస్తే నీకు ఖచ్చితంగా విజయం వచ్చి తీరుతుంది అంతే. హల్లెలూయా. సో నేను అనేకసార్లు చెప్పాను, అదేంటంటే మనకి ఇది ఎలా ఉంటుందంటే దేవుని మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను మనం స్వతంత్రించుకోవడం అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక మ్యాచ్ జరుగుతూ ఉంది, ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది రెండు దేశాలకు మధ్య, పాకిస్తాన్ ఇండియాకి మధ్య జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న మ్యాచ్ ఫలితం ఏంటనేది నీకు ఆల్రెడీ ముందుగానే తెలిసింది అనుకో. ఆమె సో నీకు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వేం చెప్తావు అంటే, ఇదిగో ఈరోజు ఇండియా గెలవబోతుందని చెప్తావు, లేదంటే ఇండియా గెలిచింది అంటావు. ఆమె ఈరోజు విజయం ఎవరిదంటే ఇండియాదే అని చెప్తాం. కానీ ఇండియన్స్ ఏం చేయాలి? మ్యాచ్ ఆడాలా. అలాగే విజయం ఎవరిది? ఇండియాదే. కానీ ఆ విజయాన్ని పొందుకోవడానికంటే ముందు ఏం జరగాలి? పోరాటం ఉండాలి, ఆట ఆడాల్సిందే. కానీ విజయం ఎవరిదో మాత్రం ఫిక్స్ అయిపోయింది. అలాగే సో కాబట్టి ఈ సోదరి సోదరులారా, ఈ రోజు అంటే ఇది ఎలా ఉంటుందంటే జరిగిపోయిన మ్యాచ్ చూస్తున్నట్టు ఉంటుంది. ఆమె సో దేవుడికి ఆల్రెడీ ఈ మ్యాచ్ అన్ని జరిగిపోయినాయండి. ఆమె దేవుడికి ఇవన్నీ జరిగిపోయినాయి, ఆయన ముందుగా చూసాడు. అలాగే సో కాబట్టి ఈ రోజు మనం కొత్తగా ప్రారంభిస్తాం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఫస్ట్ ఓవర్ దగ్గర నుంచి శ్రద్ధగా చూస్తుంటాం మనం. ఆమె కానీ దేవుడి నుంచి ముందే చెప్పాడు, ఈ రోజు విజయం ఇండియాదే అన్నాడు. ఆమె కానీ మనం ఫస్ట్ బాల్ నుంచి కూడా ఇండియన్స్ పోరాడుతూ ఉంటారు. ఒక్కోసారి 5 వికెట్లు పోతాయి 50 రన్స్కి. ఆమె సో ఓడిపోయేలా ఉంటుంది ఇండియా. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఆల్రెడీ ఇండియా గెలిచిందని చెప్తున్నాడు. ఆమె కానీ చూడకపోతే ఓడిపోయినట్టుంది. ఆమె కానీ చివరి దాకా వెళ్ళి చూస్తే ఇండియా గెలిచి ఉంటుంది. సో ఎందుకని అంటే ఆల్రెడీ దేవుడు చెప్పాడు. దేవుడు ఎలా చెప్తున్నాడు? ఆయన ముందు జ్ఞానం ఎరిగిన దేవుడు కాబట్టి, ఆయన ముందుగానే అన్ని చూసిన దేవుడు కాబట్టి, ఆయన సర్వజ్ఞాని కాబట్టి, ఆయన సర్వాంతర్యామి కాబట్టి, ఎప్పుడు ఏం జరగబోతుందో ముందు ఆయన చూశాడు కాబట్టి ఆయన ముందే చెప్పేశాడు ఇండియా విజయం అని. అలాగే ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ వాగ్దాన భూమిలోకి వాళ్ళు తీసుకెళ్ళడానికి ముందే దేవుడు అక్కడ చూశాడు. ఏమనంటే ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళి చక్కగా ఆ ఇళ్లలో ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఉండటం, ఆ ద్రాక్ష తోటలు వేసుకుని ఆ ద్రాక్ష పళ్ళు తినడం, ఆమేన్, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే చూశాడు. ఆమేన్. చూసి ఏమన్నాడంటే, నేను ఆ వాగ్దాన భూమిని నేను మీకు ఇచ్చాను. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి వాటిని స్వతంత్రించుకోండి అన్నాడు. సో కాబట్టి దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా జరిగి తీరాల్సిందే. ఆమేన్. కానీ దానికంటే ముందు ఏం చేయాలంటే వీళ్ళు పోరాటం చేయవలసి ఉన్నది. ఎందుకోసం పోరాటం చేస్తున్నారు అంటే విజయం దొరకదని కాదు, దేవుడి చెట్టు విజయాన్ని పొందుకోవడం కోసం పోరాటం. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ఒక వాగ్దానం చేశాడనంటే, నీకు నేను దాన్ని ఇచ్చానంటే ఖచ్చితంగా దాన్ని ఆపేటువంటి శక్తి ఈ లోకంలో కానీ ఎక్కడ కూడా, ఆమేన్, భూమి కింద కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఎక్కడ కూడా దాన్ని ఆపే శక్తి ఎవరికి ఉండదు. ఆమేన్. ఎందుకంటే అది దేవుని మాట అన్నది. ఆమేన్. సో కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు వాగ్దానము చేశాడు, కానీ వాళ్ళు పోరాటం చేయవలసి ఉన్నది. అలాగే ప్రియ సోదరి సోదరు బాబు అంటున్నాడు, బైబిల్లో ఇవ్వబడినటువంటి ప్రతి వాగ్దానం కూడా మందే. ఆమేన్. సో కాబట్టి ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే నువ్వు నేను కూడా పోరాటం చేయవలసి వస్తుంది. హల్లెలూయా. సో దేవుడు ఏమంటాడంటే, నేను నీకు రక్షణ ఇచ్చేసాను అంటాడు. ఆమేన్. సో దేవుడు ఏమంటాడంటే, నేను నీకు పరిశుద్ధాత్మను ఇచ్చాను అంటున్నాడు. దేవుడు ఏమంటాడంటే, నేను నీకు స్వస్థతను ఇచ్చాను అంటున్నాడు. హల్లెలూయా. సో స్వస్థత ఇవ్వబోతున్నాడు కాదు, ఆమెను ఇచ్చానంటాడు ఆయన. ఆమేన్. సో కాబట్టి ఆ మాట మనం తీసుకొని మనం ఏం చేయాలంటే ముందుకు నెట్టుకుంటూ పోవాల్సిందే. హల్లెలూయా. మనం చేయవలసింది ఏంటంటే ముందుకు వేయటమే. ఆమేన్. విజయం మీదే. హల్లెలూయా. సో నువ్వు ఆ వాగ్దానాన్ని పెట్టుకొని, ఇదిగో రక్షణ నాది. ఆమేన్. నువ్వు మాత్రమే కాదు, నువ్వు కనుక నమ్మితే నీ కుటుంబం అంతా రక్షణ పొందుతుందని దేవుడు చెప్పాడు. ఆమేన్ అని చెప్పి ముందుకు వేసావు అనుకో. ఆమేన్. సో మొట్టమొదటి నీ కుమారుడు రక్షించబడతాడు. ఆమేన్. సో ఆ మాట పట్టుకుని ఇంకొంచెం ముందుకు వేసావు అనుకో, నీ భర్త రక్షించబడతాడు. హల్లెలూయా. సో ఆ మాట నమ్మి ఇంకొంచెం ముందుకు వేసావు అనుకో, నీ భార్య రక్షించబడుతుంది. ఆమేన్. సో ఆ మాట నమ్మి ఇంకొంచెం ముందుకు వేసావు అనుకో, నువ్వు తాగుబోతున్నాడు, ఎప్పుడు 30 సంవత్సరాలు తాగుతున్నాడు నీ కొడుకు, వాడు కూడా మారి రక్షణ పొందుతాడు. హల్లెలూయా. సో నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవుడు మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పి, అది నిజమని చెప్పి నువ్వు నమ్మవలసింది. హల్లెలూయా. సో ఆ మాటను పట్టుకొని మనం ముందుకు నెట్టడం మనం చేయాల్సింది. ఆ పోరాటం మనం చేస్తే చాలు,
నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అది నీది అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే మనం దాన్ని నమ్మి ముందుకు సాగటమే. ఆమేన్. సో అలాగే స్వస్థతను కూడా దేవుడు ఇస్తా ఉన్నాడు. బైబిల్ ఏం రాబడిందంటే యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు. ఆమేన్. ఆల్రెడీ దేవుడు స్వస్థత మనకి ఇచ్చేశాడు. కాబట్టి దాని మొత్తం ముందుకు వెళ్ళటమే. ఆమేన్. సో రోగం వచ్చింది, నీకు బాధ ఉంది, నొప్పి ఉంది, జ్వరం వస్తుంది, అయినా సరే నువ్వు దేన్ని పట్టుకోవాలంటే ఆ మాటను పట్టుకోవాలి. అలాగేగా. సో ఆ వాగ్దానాన్ని నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని స్వతంత్రం చేసుకుంటావు, నువ్వు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు అని చెప్పి దేవుడికి వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. ఎందుకనంటే అందుకోసమే పోయినసారి మనం చూసాం, దేవుడి వాక్యం ఎల్లప్పుడూ కూడా అవిశ్వాసం నుంచి వేరుగా మనల్ని పిలుస్తూ ఉంటది. ఆమేన్. సో దేవుడి యొక్క వాక్యం ఎప్పుడూ కూడా నా వాక్యాన్ని, నా మాటని నమ్మండి, మీరు అవిశ్వాసాన్ని విడిచిపెట్టండి అని చెప్తూ ఉంటుంది. ఆమేన్. సో మనం ఎప్పుడైతే సరే వాక్యాన్ని మనం నమ్ముతామో అప్పుడు మనం అవిశ్వాసం నుంచి ఆటోమేటిక్ గా వేరవుతాం. ఆమేన్. సో ఎందుకనంటే వాక్యమే సత్యం అండి, వాక్యం మాత్రమే నిజమైనది. అందుకే ప్రవక్త అంటాడు, మనం కేవలం వాక్యాన్ని మాత్రమే నమ్మాలా, మనం కేవలం దేవుని మాటలు మాత్రమే నమ్మాలా. ఎందుకంటే అది మాత్రమే సత్యం, ఇంకా ఏదైనా అబద్ధమే. ఏదైనా అబద్ధమేనా అండి? అవును, ఏదైనా అబద్ధమే. ఆమేన్. చూడండి మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఆయన ఎవరు? నోహు కాదు, సముద్రంలో తిమింగలంలోకి వెళ్ళాడు కదా, యోనా. ఓకే. సో యోనా ఎక్కడ ఉన్నాడనంటే ఆమేన్ సముద్ర గర్భంలో అడుగులు ఉన్నాడంట. అడుగుపోయాడు నీకు ఎవరు చెప్పారండి? ఆమేన్. ఆయన అడుగుపోయాడు నీకు ఎవరు చెప్పారు అని అంటే ప్రియ సోదరి సోదరా, మనల్ని ఎప్పుడైనా సరే అక్వేరియంలో చేపలు చూసారా? అక్వేరియంలో చేపలు. ఓకే. సో గాజు బాక్స్ లో పెట్టి చేపలు అందంగా ఉండడం కోసం ప్రదర్శన పెడతారు కదా. సో వాటికి మనం ఆహారం వేసినప్పుడు ఏం చేస్తాయంటే అవి ఆహారం తిన్న వెంటనే అవి ఏం చేస్తాయంటే అడుక్కుపోతాయి. ఆమేన్. సో చేప యొక్క స్వభావం ఏంటంటే తన ఆహారం తీసుకున్న తర్వాత ఆమేన్ సో సముద్రం అడుక్కుపోయి, నీటి అడుక్కుపోయి అది రెస్ట్ తీసుకుని అడుగుచుకుంటా ఉంటుంది అది. ఆమేన్. సో ఇప్పుడు యోనాని మీద తిమింగలం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎక్కడ పోతుందంటే సముద్రం ఉడికే పోతుంది. ఆమేన్. అందుకోసం ప్రవక్త అన్నాడు, సముద్రం ఆ రోజు యోనా ఎక్కడ ఉన్నాడంటే సముద్రం అడుగు భాగంలో ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే ఆ ఉదాహరణ చెప్పాడు. ఓకే, చేప ఎప్పుడైతే తిన్న వెంటనే ఎక్కడ పోతే అడుగుపోద్ది. సో కాబట్టి ఇప్పుడు యోనా ఎక్కడ ఉన్నాడంటే సముద్రం అడుగు భాగంలో ఉన్నాడు. ఇంకోటి, ఆ సముద్రం పైన నిమ్మలంగా లేదు, సముద్రం అంతా కూడా తుఫాను అల్లకల్లోలంగా ఉంది. ఓకే. ఆ తర్వాత యోనా దేవుని యొక్క చిత్తాన్ని ఫాలో అవుతూ సముద్ర నలుగులో లేడు, దానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాడు ఆయన. నివేదిక మొమ్మంటే ఆయన ఎక్కడ పోతున్నాడు? తర్షీషుకు పోతున్నాడు. సో దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పనిచేసి ఆ శిక్ష తెచ్చుకున్నాడు. ఆమేన్. ఆ తర్వాత సముద్రం అంతా కూడా తుఫాను రేగుతూ ఉంది. కొన్ని సముద్రం మీద ఉన్నాడంటే మీద లేడు. ఎక్కడున్నాడు? సముద్రం అడుగు భాగంలో ఉన్నాడు. సార్ అడుగు భాగంలో ఒంటరిగా ఉన్నాడా? లేదు, చేప కడుపులో ఉన్నాడు. ఆమేన్. అసలు తప్పించుకోవడానికి, బ్రతకడానికి సున్నా అవకాశం కూడా లేదు, మైనస్లోకి వెళ్ళిపోయింది. ఆమేన్. సో అటువంటి స్థితిలో ఆమేన్ అటువంటి స్థితిలో ఇప్పుడు యోనా ముందు ఒక వాక్యం కనబడతా ఉంది. ఆమేన్. యోనా ముందు ఒక లేఖనం కనబడతా ఉంది. యోనా ముందు దేవుని మాట కనబడతా ఉంది. ఏంటా మాట అనంటే అది కూడా డైరెక్ట్ గా దేవుడు చెప్పిన మాట కాదండి. ఆమేన్. దేవుడు చెప్పిన మాట కూడా కాదండి. సొలొమోను తన దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఆమేన్ సొలొమోను ప్రార్థన చేశాడు. ఆమేన్. సో ఇప్పుడు ఆ ప్రార్థన ఇప్పుడు యోనాకు ఆధారంగా ఉంది. ఆ ప్రార్థన మీదే యోనా విశ్వాసం ఉంచుతున్నాడు. ఎందుకు? సొలొమోను దేవుడు చెప్పిన మాట నమ్మొచ్చు, కానీ ఒక మనిషి చేసిన ప్రార్థన ఎలా అంటే విశ్వాసం ఉంచేది? అవే ఎలా విశ్వాసం ఉంచుతాం? అది మనిషి ప్రార్థన కదా, అది మనిషి మాట కదా అని చెప్పంటే ప్రియ సోదరి సోదరా, మనిషి మాట మీద మనం ఎప్పుడు కూడా మనం ఆధారం పడం. కానీ ఆ మనిషి మాటకి దేవుడు ఓకే చెప్తే, హల్లెలూయా, ఒక మనిషి మాట చెప్పాడు, ఆ మాట కనుక దేవుడు టిక్కు కొడితే ఇప్పుడు అది మనిషి మాట కాదు, దేవుడి మాట. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు సొలొమోను ఏమని ప్రార్థన చేశాడంటే, తండ్రి
ఈ మందిరంలోకి నువ్వు రా, ఈ మందిరంలో నివాసం చేయి. అయితే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆమేన్ ఈ మందిరం తట్టు కనుక తిరిగి ప్రార్థన చేస్తే ఆమేన్ సో నువ్వు వారి యొక్క శ్రమల నుంచి విడిపించు అని చెప్పి ప్రార్థన చేశాడు. ఆమేన్ సో ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఇప్పుడు దేవుడు ఆ మేఘస్తంభం లాగా అక్కడికి దిగి వచ్చి, అగ్నిస్తంభం లాగా దిగి వచ్చి దేవుడు ఏం చేశాడంటే సొలొమోను యొక్క ప్రార్థనకి జవాబిచ్చాడు. సొలొమోను ప్రార్థనకి దేవుడు ఆమేన్ చెప్పాడు. ఆమేన్ సో కాబట్టి ఇప్పుడు సొలొమోను ప్రార్థన ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అయిపోయింది. ఆమేన్ సో ఇప్పుడు ఆ దేవుడి వాక్యాన్ని ఇప్పుడు యోనా తీసుకొని యోనా ఏమంటాడంటే ఆ చేప కడుపులోనే ఏమంటాడంటే, ఇదిగో తండ్రి సొలొమోను ప్రార్థన చేశాడు, ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆ యెరూషలేము మందిరానికి తిరిగి ప్రార్థన చేస్తే వారి మొర ఆలకించే వారికి సహాయం చేయమని ప్రార్థన చేశాడు, నువ్వు దానికి ఒప్పుకున్నావు కూడా. హల్లెలూయా. సో కాబట్టి ఇదిగో నేను ఆపదలో ఉన్నాను, సో కాబట్టి నన్ను బ్రతికించు ప్రభువా అని చెప్పి యోనా ఆ ప్రార్థన పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడి మాట ఒకవైపు ఉంది. ఆమేన్ ఏంటంటే నువ్వు యెరూషలేము దగ్గర తిరిగి ప్రార్థన చేస్తే నీ మొర ఆలకించి నువ్వు ఏ ప్రమాదంలో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపిస్తాడన్న మాట ఒకవైపు. ఇంకోవైపు ఏముంది అని అంటే పరిస్థితులు ఉన్నాయి. ఆమేన్ సో యోనా బ్రతకడానికి ప్రార్థన చేస్తున్నాడు, బ్రతకడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ బ్రతకడానికి అవకాశం లేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఆమేన్ సో ఎటు చూసినా సరే యోనాకి ఏం కనపడుతుందంటే ఏం తగినా సరే చేప గడిపి కనపడుతుంది. ఆమేన్ ఇటు తిరిగిన చేప గడిపే, అటు తిరిగినా చేప గడిపే, ఇటు తిరిగిన చేప గడిపే, ఎటు చూసినా సరే చేప గడిపే కనపడతా ఉంది. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు యోనా ఏమంటాడంటే ఈ చేప గడుపు అబద్ధం చెబుతుంది. ఆమేన్ అని ఏమంటాడు, ఈ చేప గడుపు ఏం చెబుతుందంటే, నువ్వు నా కడుపులో ఉన్నావు, నువ్వు బ్రతికేందుకు అవకాశము లేదు. సో దేవుడు వాక్యాన్ని పక్కన పెట్టరాబాయ్, ఆమేన్ నువ్వు చేప కడుపులో ఉన్నావనే నిజం అని చేప కడుపు చెబుతావు అంటే ఇప్పుడు యోనా అంటాడంటే నువ్వు చేప కడుపు ఒకవేళ అది నిజమే అవుతుంది వెళ్తుంది, కానీ నేను దానికంటే మించి చూస్తా ఉన్నాను. హల్లెలూయా. సో చేప కడుపు అనేది అబద్ధం. చేప కడుపు ఇదిగో నేను దాని నుంచి బయటపడటం అనేది నువ్వు చెబుతున్నావు, అది అసాధ్యం చెబుతున్నావు కదా, అది అసాధ్యం కాదు, సాధ్యమే. సో నువ్వు చెప్పేది అబద్ధం. ఆమేన్ ఒరే చేప నుంచి బయట ఉందిరా భూమి అన్నావు, నువ్వు చేప నుంచి బయట వాగానే నువ్వు భూమి మీద పోతావు అనుకున్నావా? ఆమేన్ పైన ఏముంది? సముద్రం ఉంది. సో సముద్రం ఉన్నా సరే అది కూడా అబద్ధమే. ఆమేన్ సో సముద్రం పైన ఉంది, మరలా తుఫాన్ ఉంది. సో తుఫాన్లో కూడా నువ్వు తప్పించుకోలేకపోవచ్చు అని చెప్పంటే తుఫాన్ ఉన్నా సరే, సముద్రం ఉన్నా సరే, చేప ఉన్నా సరే, ఇవన్నీ కూడా అబద్ధాలు చెబుతున్నాయి. అవన్నీ ఏం చెబుతున్నాయి అంటే నువ్వు చచ్చిపోతున్నావు అని చెబుతుంది. ఆమేన్ కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే నువ్వు మొరపెట్టు నేను రక్షిస్తానని చెబుతుంది. హల్లెలూయా. సో ఈ రెండింటిలో దేని నమ్మాలి మనం? ఈ రెండింటిలో దేని తీసుకోవాలంటే ఇప్పుడు యోనా దేని నమ్ముతా ఉన్నాడు, దేని తీసుకుంటున్నాడు అని అంటే ఇటన్నిటిని పక్కన పెట్టి ఇవన్నీ అబద్ధాలు చెబుతున్నాయని చెప్పి కేవలం దేవుని మాటలు మాత్రం తీసుకుంటున్నాడు. హల్లెలూయా. సో దేవుని మాట మాత్రం సత్యం అని చెప్పి దాన్ని ఎప్పుడైతే అదే నిజమో ఇంక మీరు దానికి వ్యతిరేకంగా నేను తెలిసిన అబద్ధం అని చెప్పి యోనా నమ్మాడు కాబట్టి ప్రియ సోదరి సోదరులారా ఆ చేపకి నిద్ర పట్టట్లేదు. ఆమేన్ సో ఆ చేపకి ఇది తిన్నాను బాగుందని చెప్పి అనుకున్నాను, కానీ ఇది అరగట్లేదు, ఎందుకు తేడాగా ఉంది కడుపులు అని చెప్పి అదేం చేస్తుందంటే ఇక లేచి ప్రయాణం సాగిస్తా ఉంది. ఇక మొదలు పెట్టి అది ఉరుకులు పరుగులు ఉంది, ఎంత తొందరగా వెళ్దామా. ఆమేన్ సో ఎప్పుడెప్పుడు వెళ్ళి కక్కేద్దాం అనవసరం ఇంకేనని చెప్పి ఆ చేప వెళ్ళి ఆ సముద్రం ఒడ్డుకుపోయి నోరు వేసేందుకు దానికి ప్రశాంతత లేదు. ఆమేన్ సో కాబట్టి ఆ విధంగా చేప నోరు వేసింది, యోనా సజీవంగా అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఆమేన్ సో ఏం జరిగిందంటే దేవుని మాటే నిజమని తెలియదు. సో నువ్వు ఎప్పుడైతే దేవుని మాటను ఆ విధంగా పట్టుకుంటావో, ఆ విధంగా నమ్ముతావో, ఖచ్చితంగా అది జరిగి తీరవలసిందే. సో దేవుడు ఏదైనా సరే వాగ్దానం ఇస్తే మనం పట్టుకోవాల్సిన విధానం అది. హల్లెలూయా. సో కాబట్టి ఈ సోదరి యోనా ఆ విధంగా చేశాడు. అలాగే అబ్రహాం తీసుకుంటే అబ్రహాం కూడా ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చేవాడంటే నేను నీకు సంతానాన్ని ఇస్తాను, అంత మాత్రమేనా ఆ సంతానం నుంచి ఒక దేశాన్ని నేను చేస్తాను. అసలు పిలవబట్టనే అక్కడ అసాధ్యం అనుకుంటే ఆయన ఏమన్నాడు, ఆ సంతానం నుంచి ఒక దేశాన్ని ఇస్తాను నీకు అన్నాడు ఆయన. ఆమేన్ అయినా సరే అబ్రహాం నమ్మాడు. అబ్రహాం దేవుడి యొక్క మాటనే తీసుకున్నాడు. కానీ అబ్రహాం యొక్క ఆ మాటకు వ్యతిరేకంగా ఏం కనబడుతుంది ఇప్పుడు అబ్రహాం అంటే అబ్రహాం యొక్క శరీరము. ఆమేన్
మృతత్వం అయిపోయింది, ముసలు అయిపోయింది. అలాగే తన భార్య శరీరం కూడా మృతత్వం అయిపోయింది. పిల్లలు పుట్టే అవకాశం లేదు. సో మెనోపాజ్ కూడా ఆగిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఆమెకి. అంటే పీరియడ్స్ కూడా ఆగిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. సో ఎండిపోయి ఉన్నారు వాళ్ళంతా. సో అటువంటి సమయంలో ఆ పరిస్థితుల్ని అబ్రహాము చూడట్లేదంట. హల్లెలూయా. ఎందుకనంటే మనము కేవలం దేవుని యొక్క మాట మాత్రమే సత్యం నమ్మాలా. ఇక దానికి వ్యతిరేకంగా ఉన్న దేనైనా సరే మనం అబద్ధం అని చెప్పాల్సిందే. ఆమేన్. సో ఎప్పుడైతే అటువంటి విధానంలో మనం వస్తామో, ఎప్పుడైతే ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతామో, ఖచ్చితంగా ఆ వాక్యం నీ యొక్క శరీరంలో, నీ యొక్క జీవితంలో జరిగి తీరుతుంది అంతే. ఆమేన్. సో కాబట్టి అబ్రహాము ముసలివాడు అవ్వచ్చు, 100 సంవత్సరాలు ఉండొచ్చు, శారాకి 90 సంవత్సరాలు ఉండొచ్చు, వాళ్ళ గర్భము ఉడిగిపోయి ఉండొచ్చు, పిల్లలు ఉండడానికి అవకాశం లేకపోయిండొచ్చు. కానీ అబ్రహాము వీటేటిని చూడట్లేదు. ఆమేన్. సో అబ్రహాము అన్ని కూడా అబద్ధాలు అని చెప్పి అని ఆయన ఏమంటే దేవుని మాట మాత్రమే సత్యం అంటున్నాడు. హల్లెలూయా. సో దాన్ని మాత్రమే పట్టుకున్నప్పుడు, దాని వైపు మాత్రం చూసినప్పుడు ఆ వాక్యము అబ్రహాము జీవితంలో శరీరం దాల్చింది. ఆమేన్. సో కాబట్టి 100 సంవత్సరాల వయసులో అబ్రహాము తన శరీరాన్ని దేవుడు మార్చి పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. సో దానికి కారణం ఏంటంటే మనం దేవుని యొక్క మాటని ఆ విధంగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఒకసారి మన ప్రవక్త బ్రాహ్మణ్ గారికి కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య ఒకటి ఉంది. ఆమేన్. అల్సర్స్ ఉన్నాయి. సో అల్సర్స్ తో ఆయన బాధపడుతున్నాడు. ఏదన్నా తింటే ఆ మండిపోయి గబగబా అసలు చాలా ఇబ్బంది అయిపోయి చచ్చిపోయేంతగా అయిపోయాడు ఆయన. అయితే దానికోసం ఎన్నో మందులు ప్రయత్నాలు చేశాడు, వైద్యం తీసుకుంటున్నాడు, కానీ పని చేయట్లేదు. సో ఆ విధంగా ఆయన బాధపడతానే కంటిన్యూ అవుతా ఉన్నాడు. అయితే ఒకరోజు ఆయన కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు ఆయనకు ఒక మాట తాకింది. అదేంటంటే, నేను క్రీస్తు యేసు ప్రభువు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు అన్న మాట ఆయన చదివాడు. ఆమేన్. చదివిన వెంటనే ఆ మాట ఆయన పట్టుకుంది. ఆయన ఏమన్నాడు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను, ఈ మాట ప్రకారం దేవుడు నాకు ఆల్రెడీ స్వస్థ ఇచ్చాడు. ఆమేన్. సో నేను దీన్ని నమ్మకుండా నా శరీరం చెప్పే సింటమ్స్ నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి నేను ఎప్పటి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతానని చెప్పి ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచావు. ఆమేన్. ఆ మాట ఏం చెప్తుందనంటే, యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందినారని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను నమ్ముతున్నాను. సో కాబట్టి ఈ రోజు నుంచి నేను ఈ కృతజ్ఞతలో తెలియజేస్తున్నాను, నువ్వు స్వస్థపరిచావు ప్రభువా అని చెప్పి ఆయన లేచి ఆయన వెళ్ళి వాళ్ళమ్మ చెప్పాడు, అమ్మా ఒక చిక్కుడుకాయల కూర నాకు పెట్టు, నేను తింటానని చెప్పి అన్నాడు. అంటే ఆమె బాబు నీకు బాగలేదు తినకూడదు అని చెప్పి, కాదమ్మా నాకు బాగుంది, సో నువ్వు పెట్టు అని చెప్పి అన్నాడు. ఆయన పెట్టినప్పుడు ఆయన తీసుకున్నాడు, తిన్నాడు. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. మెంగగానే అది లోపలికి వెళ్ళి బగబాబు మడుతానే వెళ్ళింది. ఎంత స్పీడ్ తెలియదు, మళ్ళీ ఎంత స్పీడ్ బయటకు వస్తుందంటే ఆయనకేమో మంట బాగా. సో అటువంటి సమయంలో ఆయన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని గట్టిగా ఆయనే మింగుతూ ఉన్నాడు. సో మింగుతూ దాన్ని లోపలికి పంపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నదో బయటకు వస్తా ఉంది, మళ్ళీ లోపలికి పంపిస్తాడు, అది మళ్ళీ బయటకు వస్తా ఉంది. ఏదో కొంత పోరాటమో జరుగుతూ ఉంది. ఇలా ఆయన బయటికి లోపలికి తిరుగుతాడు ఆ మంట తట్టుకోలేక. ఆమేన్. సో వాళ్ళ అమ్మ లేదంటే చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారు, ప్రాణం ఏంటి బాగున్నావా, ఏంటి కొంచెం తేడాగా ఉన్నాడు అని చెప్పంటే, లేదు నేను చాలా బాగున్నాను అంటున్నాడు ఆయన. ఆమేన్. సో ఆ విధంగా ఆయన కొంత పోరాటం చేసిన తర్వాత అది చివరికి సెటిల్ అయిపోయింది. ఆమేన్. లోపలికి వెళ్ళింది. ఇంకొక ముద్ద తీసుకున్నాడు. సో దాన్ని కూడా బలవంతంగా మింగాడు. ఇంకొంచెం ముద్ద తీసుకున్నాడు. ఆ తర్వాత ఇక ఆ మంట లేదు, బాగలేదు, ఆటోమేటిక్ ఆయన తినేశాడు. సో తినేసిన తర్వాత ఇప్పుడు ఆయనకి సంపూర్ణంగా స్వస్థత వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఏది కావాలంటే అది తినగలుగుతున్నాడు. ఆమేన్. సో ఇప్పుడు ఆయనకి దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఎందుకంటే దేవుని మాటను ఆయన పట్టుకున్నాడు. ఆమేన్. సో ఆయనకి ఇంకా పూర్తిగా తగ్గల, ఆయన ఇంకా బాగా అలాగే ఉంది. కానీ ఆయన ఏమన్నాడంటే అన్నిటి కూడా పక్కన పెట్టి కేవలం దేవుని మాటను మాత్రమే చూస్తున్నాడు. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యమే సత్యమో, నా శరీరం చెప్పేది అబద్ధం అని చెప్పి అంటున్నాడు. ఆమేన్. సో కాబట్టి ఆయన ఏమంటాడంటే దేవుడు స్వస్థపరిచాడని చెప్పాడు కాబట్టి నన్ను స్వస్థ పరిచాడు కాబట్టి నేను ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశాను. ఇదిగో నేను ఆ చిక్కుడుకాయల కోరుకున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పి దేవుడికి ఆయన మహిమ చెల్లించి ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అయితే ఈ సాక్ష్యం చెబుతున్నప్పుడు కొంతమంది ఆయన అడిగారంట, సహోదరుడా నువ్వు ఆ విధంగా మంట చేత బాధపడుతున్నప్పటికీ నువ్వేమంటున్నావు అంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నాకు బాగుందని చెప్పి అంటున్నావు, అంటే నువ్వు అబద్ధం చెబుతున్నావు కదా అని చెప్పి అడిగారంట. ఆమేన్. నేనేమన్నాడు, నన్ను దేవుడు స్వస్థపరిచాడు అంటాడు, కానీ మంట ఉంది ఆయనకి, కానీ బాధ ఉంది, తినలేకపోతాడు ఫస్ట్ లో.
మరి అటువంటి నువ్వు అబద్ధం చెప్పినట్టు కదా అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన అంటున్నాడు, కాదు కాదు సహోదరులారా, నేను ఏమి ఫీల్ అవుతున్నానో దాన్ని చెప్పట్లేదు. ఆమె నా శరీరం ఏం చెప్తుందంటే నీకు ఇంకా మంట ఉంది, నీ లోపల బాధ ఉంది, సో కాబట్టి నీకు ఇంకా తగ్గలేదని నా శరీరం చెప్తుంది. కానీ నేను దాని వైపు చెబుతుంది. నేను దేని చెప్తున్నానంటే దేవుని యొక్క మాటను చెప్తా ఉన్నాను. ఆమె దేవుడి మాట ఏం చెప్తుందంటే నీకు స్వస్థత వచ్చింది, ఆ కలువరిశిలో నేను నీకు స్వస్థత ఇచ్చానని చెప్పి దేవుడు చెబుతున్నాడే, ఆ మాటను నేను చెప్తున్నాను. అంతేగాని నేను ఏం ఫీల్ అయ్యానో నా శరీరంలో ఏం జరుగుతుందో దాని గారు నేను చెప్తా ఉంది. ఆమె సో కాబట్టి మీ సోదరి సోదరు మనం నమ్మవలసిన విధానమో అది. సో దేవుని యొక్క మాట మనం నమ్మినప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆమె సో అలాగే ప్రియ సోదరి సోదరు, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆ వాగ్దాన భూమిని వాగ్దానం చేశాడు. వీళ్ళు చేయవలసింది కేవలం యుద్ధం చేయటమే. ఆమె యుద్ధం చేయటం వాళ్ళు చేయాల్సింది, విజయం మాత్రం వాళ్ళదే. ఆమె సో విజయం ఇచ్చేది అంటే దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేశాడు దేవుడు ఆల్రెడీ. సో కాబట్టి వీళ్ళు కేవలం యుద్ధం చేయవలసిందంటే విజయం ఆటోమేటిక్ గా వస్తుంది. కాబట్టి మనం కూడా ఏదైనా సరే ఒక దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఆ విధంగా మనం కనుక ముందుకెళ్ళి దేవుని యొక్క మాటను గట్టిగా పట్టుకున్నప్పుడు అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. ఆమేన్. అయితే ఈ సోదరులు ఈ విధంగా వాళ్ళు దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకుని లోపలికి వెళ్ళారు. అయినా సరే అక్కడ మీరు గమనిస్తే అది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన భూమే, కానీ అందులో ఇంకా శత్రువులు ఉన్నారు, అందులో ఇంకా ఎనిమిస్ నివాసం చేస్తా ఉన్నారు. దానికి కారణం ఏంటి అని చెప్పంటే దేవుడు ఫస్ట్ ఏమంటున్నాడంటే మీరు గమనిస్తే ఇప్పుడు చదువుకున్నాం 29 వచనం 28, మరియు పెద్ద కందిరీలను నీకు ముందుగా పంపించదును, అవి నీ ఎదుట నుండి హివీలను కనానీయులను హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధంగా విస్తరింపకున్నట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదురు నుండి వెళ్ళగొట్టును. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే వీళ్ళ ఈ 7 జాతులు ఉన్నారు కదా అక్కడ, సో వాళ్ళందరినీ ఒకేసారి నేను వెళ్ళగొట్టను. ఒకవేళ అలా వెళ్ళగొడితే ఈ విస్తారమైనటువంటి భూమి ఎక్కువగా ఉంది, మీరేమో కొద్దిమందిగా ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలకి ఆ భూమి ఎక్కువగా ఉంది. సో కాబట్టి మీరందరూ అభివృద్ధి చెంది దాన్ని ఆక్రమించేసరికి అది అడవిలాగా మారిపోయి అడవి మృగాలన్నీ కూడా దాన్ని ఆక్రమించుకుంటాయి. కాబట్టి సో ఆ విధంగా జరగకుండా ఉండాలి అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను అలాగే ఉంచుతాను. మీ జనాంగం నివసించిన ఎంత భూమి కావాలో అంతవరకే నేను ప్రస్తుతం విడిపిస్తా. అవే సో అక్కడ ఉన్న ప్రజలనే నేను మీకు అప్పగిస్తా. సో ఆ తర్వాత మీరు వృద్ధి పొందే కొద్దీ ఆమేన్, సో మీకు పిల్లలు పుట్టి మీకు పెరిగే కొద్దీ ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా నేను మీకు అప్పచెప్తే వాళ్ళని మీ క్రమక్రమంగా నేను తొలగిస్తాను. అయితే అప్పటి వరకు వాళ్ళు ఉంటారని చెప్పి దేవుడు చెప్పాడు. ఆమేన్. అయితే అలాగే ప్రియ సోదరి సోదరా, ఇంకా దేవుడు ఏం మాట్లాడుతాడు, ఇది ఒక కారణం వాళ్ళని ఉంచడానికి, అంటే పూర్తిగా వెంటనే తొలగించకపోవడానికి ఒక కారణాల్లో అదొక కారణం. అయితే దేవుడు ఇంకా ఏమంటాడంటే అదే నిర్గమకాండం 34 అధ్యాయము 11 వచనం. నేను నీకు ఆజ్ఞాపించుదానని అవసరించిన అడుగుము. ఇదిగో నేను అమోరీయులను కనానీయులను హిత్తీయులను పెరిజీయులను హివీలను ఎబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము, ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. ఆమేన్. సో దేవుడు ఏమంటాడంటే వాళ్ళని నేను క్రమక్రమంగా వెళ్ళగొడతాను. ఆమేన్. సో కానీ ప్రియ సోదరి సోదరా, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏమంటాడంటే దేవుడు వాళ్ళతో నువ్వు ఎలాంటి నిబంధన చేసుకోవద్దు. ఆమేన్. వాళ్ళు నీతో ఉంటారు కొంతకాలం, సో నువ్వు పెరిగిన తర్వాత వాళ్ళని నేను వెళ్ళగొడతా. అయితే ఈలోపు వాళ్ళతో నువ్వు ఎలాంటి నిబంధనలు చేసుకోవద్దు, వాళ్ళతో నువ్వు ఎలాంటి ఒప్పందాలు చేసుకుని వాళ్ళతో నేను కలిసి ఉంటాను. ఆమేన్. సో నీ పిల్లలు నాకు ఇవ్వు, నేను నా పిల్లలు నీకు ఇస్తాను, ఇట్లాంటి కార్యక్రమం వాళ్ళతో ఏమీ పెట్టద్దు. ఆమేన్ అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే అలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు నీకు ఉరిగా ఉంటారు. ఆమేన్ అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ప్రియ సోదరి సోదరా, వాళ్ళు ఏం చేశారంటే ఆమేన్, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఆ తర్వాత కాలంలో ఏం చేశారంటే కొంతమంది తోటి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఆమేన్. సో ఎవరితో ఒప్పందం చేసుకున్నారు అని చెప్పంటే ద్వితీయోపదేశకాండం 11 ఒకసారి తీయండి.
ద్వితీయోపదేశకాండం కాదు, న్యాయాధిపతులు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోతీములకు వచ్చి ఇలాగ సెలవిచ్చును, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూనూ మీరను. ఆమేన్. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు. దేవుడు ఏదైతే చెప్పాడో నిర్గమకాండంలో దేవుడు మళ్ళా దాన్ని గుర్తు చేస్తున్నాడు. వారి బలిపీఠములను విరుగుగొట్టవాలని ఆజ్ఞాయించితిని, కానీ మీరు నా మాటను వినలేదు. ఆమేన్. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శోభములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందిరని చెప్పుచున్నాను. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు దేవుడు నేనే వెళ్ళగొడతానని చెప్పాడు, కానీ దేవుడు ఒక కండిషన్ పెడతా ఉన్నాడు అక్కడ. అదేంటంటే మీరు నేను చెప్పినట్టుగా వినాల. నా మాట ప్రకారం మీరు చేస్తే నేను మీ శత్రువుని మీ దగ్గర నుంచి వెళ్ళగొడతా, వాళ్ళ మీద మీకు విజయాన్ని ఇస్తాను. అయితే మీరు కనుక నా మాట వినకపోతే ఆమేన్ వాళ్ళు నేను వెళ్ళగొట్టను, వాళ్ళు మీకు పక్కల్లో బల్లెల్లాగా శూలల్లాగా ఉంటారు అని చెప్పి దేవుడు తెలియజేస్తాను. అంటే దేవుని యొక్క విధానం ఏంటి అంటే మనకి దేవుడు పక్కలోనే శత్రువులే పెడతాడు. ఆమేన్. ఎందుకు పెడతాడు అని చెప్పంటే మనం కనుక దేవుని యొక్క మాట ప్రకారం వినకపోతే. ఆమేన్. సో అంటే 2 కారణాలు ఉంటాయి శత్రువులు రావడానికి. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం మాట వినకపోతే మనల్ని సరి చేయడానికి, ఆమేన్, మనల్ని శిక్షించి దారిలోకి తీసుకురావడానికి శత్రువులు కావాలి. ఆమేన్. రెండవది మనం మాట వినకపోతే తీసుకొని వస్తాడు. ఆమేన్. ఇంకోటి ఏంటంటే టెస్టింగ్ కోసం తీసుకొస్తాడు. ఆమేన్. సో ఒకటేమో మనం మాట వినకపోతే శత్రువులు అప్పచెప్తాడు, ఇంకోటేమో పరీక్ష కోసం. ఆమేన్. సో వీడికి శత్రువులు పంపిస్తే ఏదైనా సరే ఒక రోగం కానీ లేదంటే ఒక బాధ కానీ నేను తీసుకొని వస్తే వీడు నాకు నమ్మకంగా ఉంటాడా ఉన్నాడు. ఓకే, నా మీద వీడి విశ్వాసం ఉంటుందా ఊడిపోతా అని చెప్పి తెలుసుకోవడం కోసం దేవుడు స్వయంగా నువ్వేం తప్పు చేయకపోతే ఒక్కసారి అనుమతిస్తా ఉంటాడు. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే దేవుడు ఏదైతే చెప్పాడో వాటిని చేయలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు అన్నాడు వాళ్ళు నేను వెళ్ళగొట్టను. ఆమేన్. సో కాబట్టి మీరు గమనిస్తే ఈ న్యాయాధిపతులు, ఓకే, ఈ గ్రంథం, ఈ సమూయేలు గ్రంథం ఇవన్నీ కూడా గమనిస్తే అక్కడ ఏమవుతుందనంటే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా పాపం చేస్తారు, ఆమేన్, అప్పుడప్పుడు దేవుడు ఇశ్రాయేలు శత్రువులందరూ కూడా ఎవరి మీదకి తోలుతా ఉంటాడు. ఆమేన్. సో వీళ్ళు తప్పు చేయటం, ఆమేన్, శత్రువులు దేవుడు మీద పోవటం, ఆమేన్, మిద్యానీయులను ఒకసారి, మోయాబీయులను ఒకసారి, ఆమేన్, ఫిలిస్తీన్లు ఇంకోసారి, ఆమేన్. సో వీళ్ళందరూ దేవుడు పక్కలోనే పెట్టాడు. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తాయని ఆయన తెలుసు. వీళ్ళు మామూలుగా మాటినే మనుషులు కాదు. సో వీళ్ళు సరి చేయాలంటే ఇట్లాంటి బల్యాలు ఉండాలి. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా మనకు కూడా అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆమేన్. సో ఈ రోజు మనకు రోగాలు వస్తున్నాయంటే దానికి కారణము 2 కారణాలు ఉంటాయి. ఒకటి, మనం తప్పు చేస్తే దేవుడు దాన్ని అనుమతించుండాలా, లేదు అని అంటే మనం టెస్ట్ చేయడం కోసం, మనం పరీక్ష చేయడం కోసం దేవుడు వాటిని అనుమతించుండాలి. ఆమేన్. సో ఈ 2 కారణాలు ఉంటాయి. కాబట్టి మనము మరి రోగం వచ్చింది, లేదంటే ఒక బాధ వచ్చింది, లేదంటే ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఇవన్నీ మనకి వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని సరి చేసుకోవాలని చెబుతున్నాడు అని అర్థం. ఆమేన్. సో మరి ఎలా పోతాయండి అవి రోగాలు, ఎలా పోతాయండి ఆ బాధలు అని చెప్పంటే మనం వాక్యంతో సరి చేసుకోవాలా. ఆమేన్. వెంటనే పరిశీలన చేసుకుని నేను ఎక్కడ లోపంగా ఉన్నాను, నేను ఏ తప్పు చేస్తున్నాను, నేను ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నానని చెప్పి మనం పరిశీలన చేసుకుని దాన్ని ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో వెంటనే దేవుడు ఆ శత్రుల్ని పారగొట్టి మనకి విశ్రాంతినిచ్చే దేవుడు అన్నాడు. ఆమేన్. సో ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మనం చూసినప్పుడు ఇశ్రాయేలుకి ఏం జరుగుతూ ఉందో శరీరకంగా, ఆమేన్, క్రైస్తవులకి ఆత్మ సంబంధంగా అదే జరుగుతూ ఉంది. ఆమేన్. సో వాళ్ళకి శత్రువులు ఉన్నట్టుగా మనకు కూడా దేవుడు శత్రువులు పెడతా ఉన్నాడు. ఎందుకంటే మనల్ని దేవుడు సరి చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. సో కాబట్టి ఈ సోదరి సోదరులారా మనకు అనిపించవచ్చు, అరే బాధలు వస్తే
ఈ విధంగా హింసలు వస్తూ ఉన్నాయి, ఈ విధంగా ఇంట్లో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, లేదంటే రోగాలు వస్తూ ఉన్నాయి, ఎక్కడ చూసినా సరే నాకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఇదంతా కూడా దేవుడే చేస్తున్నాడా అని అంటే అవును, దేవుడే చేస్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకు చేస్తా ఉన్నాడు దేవుడు అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, ఆ బాధలు వచ్చినప్పుడు, ఆ కన్నీళ్ళు కష్టాలు వచ్చినప్పుడే మనం సరిగా ఉంటాం. ఆమేన్. అదేంది వేరే రకంగా సరేవా అని చెప్పి అంటే, దేవుడి కంటే మనకు ఎక్కువగా తెలియదు. ఒక మనిషిని ఏ విధంగా వంచాలో, ఆమేన్, సో మనిషిని ఏ విధంగా మౌలు చేయాలో దేవుడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. హల్లెలూయా. సో అందుకోసమే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రోగ్రాం ఉంటుంది దేవుడి దగ్గర. ఆమేన్. సో మన స్వభావాన్ని బట్టి మనకి ఒక రకమైన బాధలు ఉంటాయి, ఇంకొకటి స్వభావాన్ని బట్టి ఇంకో రకమైన బాధలు ఉంటాయి అతనికి. ఆమేన్. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి తగ్గట్టుగా దేవుడు ఒక్కొక్క మనిషికి ప్రోగ్రాము డిజైన్ చేస్తాడు. ఆమేన్. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు సంతోషం కంటే కూడా దుఃఖమే నీకు మేలు. ఆమేన్. బైబిల్లో ఉన్నమాట, సంతోషం కంటే కూడా దుఃఖమే మేలు. ఎందుకంటే సంతోషం ఉన్నప్పుడు మనం అంతకుముందు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉంటాం, మనలో వృద్ధి అనేది ఉండదు. ఆమేన్. కానీ నీ కనుక ఒకసారి దుఃఖం వచ్చిందా, ఒకసారి బాధ వచ్చిందా, ఒకసారి అవమానం వచ్చిందా, నువ్వు ఉన్న స్థితిలో ఉండవు ఇక. ఆమేన్. నీ స్థితి మారుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దాని నుంచి బయటపడడానికి శతవేల ప్రయత్నం చేస్తావు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో దాని నుంచి బయటపడటానికి నువ్వు ప్రార్థన చేస్తావో, లేదంటే ఇంకేమైనా ప్రయత్నం చేస్తావో, ఏదో చేసి ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటపడేంత వరకు నువ్వు మెదడు ఉండలేవు అక్కడ. ఎప్పుడు దొరుకుతుంది? నీకు దుఃఖం వచ్చినప్పుడే. ఆమేన్. బాధ వచ్చినప్పుడేమో ఆ విధంగా నీ పరిస్థితిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఆమేన్. సో కాబట్టి అదే సంతోషంగా ఉన్నావు అనుకో, ఆమేన్, నువ్వు ప్రార్థన చేయవు, లేదంటే నా స్థితిని మార్చాయి అని చెప్పి నువ్వు ప్రార్థన చేయవు. ఎందుకని నువ్వు ఆల్రెడీ సంతోషంగా ఉన్నావు. ఆమేన్. సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా స్థితిని మార్చమని ప్రార్థన చేస్తారా? చేయరు. ఆమేన్. సో కాబట్టి సంతోషం ఎప్పుడు కూడా మనల్ని మార్చదు, కానీ దుఃఖం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు అది మన పరిస్థితిని మారుస్తుంది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, దుఃఖం అనేది, బాధలు అనేవి, శ్రమలు అనేవి బంగారం కంటే కూడా కోరదగినవి, ఊరకనేలా. పేతురు గారు ఏమంటే బంగారం కంటే కూడా అవి కోరదగినవి. ఎందుకంటే అవి మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాయి, మన గుణాన్ని తీర్చిదిద్దుతాయి, క్రీస్తు స్వరూపాన్ని ధరింపజేసి అవే. హల్లెలూయా. సో కాబట్టి నీకు రోగం వచ్చిందా, బాధపడుతున్నావా, బాధపడు, అది మంచిదే. ఆమేన్. సో నీకేదైనా ఇంకేదైనా బాధ వచ్చిందా, బాధపడు, మంచిదే. కానీ ప్రియ సోదరి సోదరులారా, ఆ బాధ గుండా వెళ్తున్నప్పుడు, ఆ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఆ శ్రమలో కూడా దేవుడు నీకు తోడున్నాడు. అలాగే శ్రమలో కూడా దేవుడు తోడున్నాడా? అదేలాగా దేవుడు తోడుంటే శ్రమలు ఎందుకు వస్తాయి? ఆమేన్. అని అంటే అసలు ఆ శ్రమ పెట్టిందే దేవుడు. అలాగే సో ఆ శ్రమ ఎందుకోసం తీసుకొచ్చాడో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ శ్రమలో నీకు ఎంతవరకు నీ శ్రమ రావాలో, ఎంతవరకు ఆగాలో, ఆమేన్, ఎన్ని డిసైడ్ చేయాలంటే దేవుడు నీకు పక్కనే ఉండి ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆ శ్రమ నిన్ను ఆయన ఏదైతే అనుకున్నాడో, నీ దగ్గర నుంచి ఏదైతే రాబట్టుకోవాలనుకున్నాడో అది వచ్చేంత వరకు అది నీ దగ్గర ఉంటుంది, ఆ తర్వాత దేవుడే తీసేస్తాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఇవన్నీ కూడా దేవుడికి తెలియకుండా రావట్లేదు. ఈ శ్రమలు, శోభలు ఇవన్నీ కూడా దేవుడే మనకి అనుమతిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇంకో విషయం ఏంటంటే, ఒక్కోసారి మనం దేవుడు ఒకటి చెబితే ఇంకోటి చేస్తాం మనం. ఆమేన్. సో చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, సరే పో అంటాడు. ఆమేన్. సో తర్షీషుకు పోమంటే ఎక్కడికి వెళ్తున్నాడు? నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు పోతా ఉన్నాడు, టికెట్ తీసుకుంటున్నాడు. దేవుడు పోతా ఉన్నాడు. దేవుడు తెలీదా? ఆమేన్. ఆ టికెట్ తీసుకున్న దగ్గర దేవుడు ఆపొచ్చు కదా, ఆపదా? ఆమేన్. సో అతనితో ఓడలో ఎక్కుతూ ఉన్నాడు, దేవుడు వస్తా ఉన్నాడు. ఆమేన్. అంటే అర్థం ఏంటి? నినివేకి పోవడం అనేది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం. ఆమేన్. కానీ తర్షీషు ఓడ ఎక్కటం అంటే వాడు ఎక్కడెత్తాడంటే అర్థం ఏంటి? అనుమతిపూర్వకంగా దేవుడు ఎక్కడెత్తాడని అర్థం. టికెట్ తీసుకుంటాడంటే అర్థం ఏంటి? అనుమతిపూర్వకంగా దేవుడు అనుమతిస్తున్నాడు. కానీ ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త అంటున్నాడు, మనం అనుమతిపూర్వకంగా దేవుడు మనల్ని అనుమతించినప్పుడు ఆ అనుమతిపూర్వక చిత్తంలో నుండే, ఆమేన్, దేవుడు తన పరిపూర్ణ చిత్తానికి మహిమ తెచ్చుకుంటాడంట. హల్లెలూయా. మనకేమనిపిస్తుందంటే దేవుడు నన్ను అనుమతిస్తున్నాడు, దేవుడు నన్ను చేయనిస్తున్నాడు ఎవరనిపిస్తుంది. ఆ తర్వాత నీకు కష్టాలు రావడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నీకు అర్థం చివరి పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత, నేను తప్పు చేశానే, దేవుడు ముందే చెప్పాడు నాకు ఇది చేయొద్దురా అని, చేయకుండా ఉంటే
బాగుండేదని చెప్పి నీకు ఎప్పుడు నా రియలైజేషన్ వస్తుందో అప్పుడు దేవుడు తీసుకొచ్చి నీకు పరిపూర్ణ చిత్తంలోకి ఆమేన్. సో నినివే పట్టణానికి వెళ్ళమంటే అయినా దర్శించుకు వెళ్తున్నప్పుడు దేవుడు ఆయన్ని అనుమతించి ఆ ఓడ ఎక్కనిచ్చాడు. ఓడ ఎక్కిన తర్వాత కూడా నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఏమన్నా దిగులుందా? లేదు. ఆమేన్. సో నేను దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పోతున్నానే అన్న బాధ యోనాకు లేదు. సో కాబట్టి ఆయన అనుమతిపూర్వక చిత్తంలో ఉన్నా సరే ఏమి బాధ లేకుండా నొప్పి లేకుండా మరి హాయి నిద్రపోతా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు సముద్రాన్ని రావడం ప్రారంభించాడు. సో ఆ తర్వాత కష్టాలు ప్రారంభమైంది. సో కాబట్టి ఆ తుఫాను మాత్రమే కాదు, ఆ ఓడను కొట్టడం మాత్రమే కాదు, ఇప్పుడు ఆ శ్రమ అనేది ఇప్పుడు యోనాని తాకుతా ఉంది. ఆమేన్. సో ఇప్పుడు వచ్చి అరే ఎవరి వల్ల అని చెప్పి అన్నప్పుడు యోనా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అన్నారు మరి ఏం చేయమంటావు అని చెప్పంటే ఆయన అన్నాడు నన్ను కట్టి సముద్రంలో. సో ఇప్పుడు పర్సనల్ గా ఆయన పీక్ స్టేజ్కి వెళ్తున్నాడు. ఇప్పుడు సముద్రంలో పడి తిమింగల నోట్లో ఉన్నప్పుడు ఆయన శ్రమలో పీక్ స్టేజ్. హల్లెలూయా. సో అటువంటి సమయంలో ఇప్పుడు దేవుడి వైపు తిరుగుతూ ఉన్నాడు. ఆమేన్. సో అనుమతి పూర్వక చిత్తంలో ఉండి ఇప్పుడు యోనా ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఇప్పుడు యోనాకు అర్థమైంది నేను తప్పు చేశాను, దేవుడికి వ్యతిరేకంగా నేను పాపం చేశానని చెప్పి తన తప్పుతోనో తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ తప్పులో నుంచే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పరిపూర్ణ చిత్తానికి ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఆ తిమింగలం దగ్గర ఆ తిమింగలాన్ని తీసుకొని ఆ తిమింగలాన్ని నినివే పట్టణానికి తీసుకుపోయి నోరు తెరిచినప్పుడు ఆయన దాని నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని అంగీకరించారు. వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. ఆ నినివే పట్టణం అనేది రక్షించబడింది. ఆమేన్. సో దేవునికి చిత్తం అది. కానీ అది జరగాలంటే ముందు అనుమతిపూర్వక చిత్తంలోకి పోయి ఆమేన్. సో అనుమతిపూర్వక చిత్తంలోంచి మరలా పరిపూర్ణ చిత్తంలోకి దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. మనకు అనిపిస్తా ఉంటది దేవుడు అనుమతిపూర్వక చిత్తాన్ని తీసుకొచ్చాడు కదా ఇంకా ఆయన పరిపూర్ణ చిత్తం జరగలేమోనని. ఆమేన్. కాదు అనుమతిపూర్వక చిత్తం నీకు ఇచ్చినా ఆమేన్. సో ఆ అనుమతిపూర్వకం నువ్వు ఎంతసేపు ఉన్నా ఇవన్నీ కూడా దేవుడి కంట్రోల్లోనే ఉన్నాయి. సో కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటాడు. ప్రతి శ్రమ వెనక, ప్రతి కష్టం వెనక, ప్రతి బాధ వెనక మనం దేవుడి నుంచి ఏదో ఒకటి నేర్చుకొని దాన్ని సరి చేసుకుని మనం ముందుకెళ్ళినప్పుడు అది మనకి మహిమకరంగా ఉంటది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా ఎన్ని బాధలు వచ్చినా మనము భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. మనకి ఏది వచ్చినా సరే దేవునికి తెలియకుండా జరగట్లేదు. దేవుడికి అన్ని కూడా తెలిసే జరుగుతూ ఉన్నాయన్న విషయం మనం గుర్తించినప్పుడు మనం ధైర్యంగా ఉంటాము. ఆమేన్. అలాగే మనకి రోగాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. ఇందా చెప్పాను ఏదైనా సరే దేవుడు మనం తప్పు చేసినప్పుడు దానికి శిక్షగా ఒక రోగాన్ని మనకి అనుమతించవచ్చు. అయితే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే ఆ రోగాన్ని తీసేయడానికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆమేన్ దేవుడు కావాలని ఉంచుతాడంట. ఆమేన్. రోగాన్ని ఆయన ఆల్రెడీ స్వస్థపరిచానని చెప్పాడు. మనం కనుక దాన్ని నమ్మి ప్రభువా మాకు ఈ రోగం తీసేయమని చెప్పంటే అప్పుడు దేవుడు ఓకే తీసేస్తానని చెప్పంటే అది పోతుంది. ఆమేన్. కానీ ఒక్కోసారి మనం ప్రార్థన చేసినా కూడా ఆమేన్ ఆ రోగం పోదంట. ఆమేన్. ఎందుకంటే దేవుడు చెబుతాడు ఆ రోగం ఉండాలి నీకు. ఆమేన్. ఆ రోగం నీకు ఉండాలని చెప్పి దేవుడు చెప్తాడంట. ఎందుకనంటే ఎలా చెప్తున్నావు అంటే అపోస్తుడైన పౌలు కూడా అది జరిగింది. సో పౌలు గారి జీవితంలో ఎన్నో స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎంతో మందిని ఆయన స్వస్థపరిచాడు. సో ఆయనకి రోగం ఉంది, ఆయన ఒక బాధ ఉంది. ఇప్పుడు దాన్ని తీసేమని అపోస్తుడైన పౌలు దేవుడి దగ్గరికి వెళ్తే ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు అంటున్నాడు అబ్బాయి అది నీకు ఉండని. ఆమేన్. అది నీకు మేలే, నీకు కావాలనే ఉంచా అని చెప్పి అంటున్నాడు. ఆమేన్. ఎందుకు ఉంచాడంట ఒకసారి చూడండి. 2 కొరింథీయులు 12:77 రోగం ఒక్కోసారి మనకి కావాలనే దేవుడు ఉంచుతాడు. అయితే చెప్పాలా దేవుడు నీకు ఉంచుతున్నానని? దేవుడు ఉంచుతాడు కదా మనం ప్రార్థన చేయకుండా ఆటం కాదు. ఆమేన్. 2 కొరింథీ 12 77 17 సారీ 2 కొరింథీ కదా 12 ఒక్క నిమిషం 77 ఇది నేను తప్పు రాసుకున్నాను అయితే ఇక్కడ 7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం హల్లెలూయా నాకు శరీరంలో ఒక ముళ్ళు
నేను అత్యధికముగా హెచ్చిపోకు నిమిత్తము నన్ను నల్లగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఆమె సో దేవుడిని అడిగాడంట, ప్రవ్వా నాకు ఈ కంటి జబ్బు వల్ల చాలా ఇబ్బందిగా ఉంది, నేను తీసే ప్రభు అని చెప్పి అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడంట, ఆయనకు కలిగిన బహు విశేషమైనటువంటి ప్రత్యక్షతలో అంటే ఆ కాలంలో ఎవరికి లేనంత గొప్ప ప్రత్యక్షత పౌలు గారికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. సో ఆ కాలంలో ఎవరి దగ్గర లేనంత గొప్ప వాక్యం దేవుడు పౌలు గారికి ఇచ్చాడు. ఆమేన్. సో దానివల్ల విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకూడదు నిమిత్తం. హల్లెలూయా. సో ఎన్ని చూసి నేను ఎక్కడైనా సరే హెచ్చుగా నేను ఊహించుకుంటానని చెప్పి ఆయన ఆ విధంగా ఉండకుండా నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోవడం నిమిత్తం నన్ను నల్లగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఆమేన్. సో కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక్కోసారి దేవుడు మనకు అనుమతిస్తాడు, ఇది నీకు అవసరం అని చెప్పి దేవుడు ఉంచుతాడు. ఎందుకు ప్రవక్త అంటున్నాడు, కొన్ని ఓపెన్ పాయింట్స్ దేవుడు మనలో ఉంచుతాడంట, కొన్ని బలహీనతలు దేవుడు మనలో ఉంచుతాడంట. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే ఏదైనా సరే పొరపాటు చేస్తున్నప్పుడు, లేదంటే దేవుడికి అవసరమైనప్పుడు గుత్తాలు కొట్టాడంట. మంచిది ఏంటంటే ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, సో చదువుతాను, ద యునైటింగ్ టైమ్ అండ్ సైన్ అనే వర్తమానంలో, సో కలయిక కలుసుకునే సమయం సూచన అనేటువంటి వర్తమానంలో అక్కడ కాదు, ఓకే సరే, అది ఎక్కడ మిస్ అయింది. ఓకే. సో ప్రవక్త ఏమన్నాడంటే కొన్ని బలహీనమైనటువంటి ప్రదేశాలు దేవుడు మనం ఉంచుతాడంట. ఆమేన్. సో ఆయనకు అవసరమైనప్పుడు అక్కడ గుద్ది మనల్ని సరి చేయడానికి ఆయన ఉంచుతాడు ఓపెన్గా. ఓకే. సో అటువంటిదే పౌలు గారికి దేవుడు పెట్టాడు, అలాగే మన ప్రవక్త కూడా దేవుడు పెడతా ఉన్నాడు. ఆమేన్. సో అయిపోయింది, హల్లెలూయా. బ్యాటరీ డౌన్ అవుతుంది. సరే, సో దేవుడు ఆ విధంగా మనకి ప్రవక్త జీవితంలో కూడా కొన్ని అనుమతిస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఒక టెన్షన్ అనేటువంటి ఒకటి ఉందంట, ప్రవక్త గారికి టెన్షన్ పడేవాడంట. ఓకే. సో దాన్ని తీసి ప్రార్థన చేశాడంట ప్రవక్త. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట ఉండని అన్నాడంట. ఆమేన్. అది ఉండని అని చెప్పాడు. ఎందుకనంటే ప్రియ సోదరుడు ప్రవక్త అంటున్నాడు, దేవుడు అది నాలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే అంతకుముందు ఆ టెన్షన్ వల్ల భయపడేవాడు నేను. ఓకే. సో భయపడి ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు గట్టిగా, ప్రభువా ఈ టెన్షన్ నుంచి తీసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడంట, అది నిన్ను ఎప్పటి కూడా ఇక భయపెట్టదు, ఇక మీద నిన్ను ఎప్పుడు భయపెట్టదు అని చెప్పాడంట. అయితే ప్రవక్త అంటున్నాడు, ఇక నిన్ను ఎప్పుడు అది బాధ పెట్టదు అంటలేదు ఆయన. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, అది నిన్నెప్పుడు ఇక మీద నిన్ను బాధ పెట్టదని చెప్పి అనకుండా ఆయన ఏమంటే ఇక నిన్నెప్పుడు అది భయపెట్టదు అంటున్నాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు టెన్షన్ పడతావు, ఆమేన్, టెన్షన్ నుంచి పోదు, కానీ అది ఇక మీద భయపెట్టదు, కానీ టెన్షన్ మాత్రం పడతానే ఉంటావు నువ్వు. ఆమేన్. సో అంటే దాన్ని నేను పూర్తిగా తీసేయట్లేదు, అది నేను నీకు ఉంచుతున్నానని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ప్రవక్త అన్నాడు, సరే ప్రభువా అది నాకు ఉండని. ఆమేన్. ఎందుకనంటే దేవుడు ఏదైతే మనలో ఉండాలని కోరుకుంటున్నాడో దాన్ని దేవుడు ఉండనియాలని దేవుడు మనల్ని ప్రార్థన చేయాలా, తీసేయాలని చెప్పి దేవుడు కోరుకుంటే దాన్ని తీసేయాలా. ఏదైనా సరే మనము దేవుని యొక్క చిత్తానికి లోబడాలని దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి కొన్ని రోగాలు కొన్ని బాధలు దేవుడు మనల్ని అనుమతిస్తాడు. సో కాబట్టి వాటిని మనము ఉండని వాళ్ళు వాటి గురించి మనం బాధపడకూడదు, ఎందుకంటే వాటి వల్ల దేవుడు తనకి మహిమ తెచ్చుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ విధంగా దేవుడు కొన్ని శ్రమల్ని మనకి అనుమతిస్తూ ఉన్నాడు. ఆమేన్. కొన్ని బాధలు మనకి అనుమతిస్తూ ఉన్నాడు. అయితే ప్రతి దానిలో కూడా దేవుడు మనకి తోడుంటాడు. హల్లెలూయా. అలాగే ప్రవక్త జీవితంలో కూడా అనేకమైనటువంటి శ్రమలు వచ్చినాయి, అనేకమైనటువంటి బాధలు వచ్చినాయి. ఆమేన్. సో ఆ బాధల్లో దేవుడు ఎంతగా బాధించాడంటే ప్రవక్తని, తన సొంత కుమార్తె భార్య చనిపోయింది, తన కుమార్తె కూడా
రోగం వచ్చింది. ఇప్పుడు ఆమె కూడా చావు బ్రతుకుల్లో పడుతుంది. ఆ టైంలో ప్రవక్త వెళ్ళి హాస్పిటల్లో ఆమె చూస్తున్నాడు. చిన్న బిడ్డ, మేబీ ఒక 6 నెలలు ఏమంటే నాది ఎగ్జాక్ట్ గుర్తులేదు ఏజ్. సో ఆ టైంలో అంత చిన్న పాపని ఆయన చూస్తున్నప్పుడు ఆయన కళ్ళ ముందే ఆ పాప చనిపోతా ఉంది. ఆమేన్. అంటే దేవుడు ఎంతగా నల్లగట్టాడు చూడండి ఆయన. ఆమేన్. ఒక చిన్న పాప, 6 నెలల పాప తండ్రి ముందే, ఎంతో ప్రేమించేటువంటి ఆ తండ్రి ముందే ఆ పాప చనిపోవటం అనేది ఎంత బాధాకరమైన విషయం. అది తల్లి చనిపోయింది అప్పుడే, అంటే తన భార్య చనిపోయింది. సో ఆ భార్య చనిపోయిన తర్వాత మరలా ఆ కూతురు కూడా చనిపోతా ఉంది. ఆ చనిపోయింది కూడా ఆయన కళ్ళ మీద చనిపోతా ఉంది. ఆమేన్. సో చనిపోతున్నప్పుడు ఆమె కళ్ళు వెనక్కి పోయి ఈ విధంగా తిరిగిపోతున్నాయంట. ఆమేన్. సో కళ్ళు ఈ విధంగా తిరిగిపోయి చాలా బాధపడుతూ ఆ బిడ్డ మాటలు రాగొట్టు చెప్పుకోలేక ఓకే ఏడుస్తూ ఆ విధంగా బాధపడుతూ చనిపోతా ఉంది. అంతగా ప్రవక్తని దేవుడు నల్లగొట్టాడు. ఆమేన్. ప్రవక్త అన్నాడు, ఆయన అంటాడు, ఆ రోజు నుంచి ఆమేన్, ఆ రోజు నుంచి ఎవరైనా సరే క్రాస్ సైడ్ పిల్లల్ని చూస్తే, అంటే మెల్లకన్ను కలిగినటువంటి పిల్లల్ని చూస్తే, అంటే 2 కళ్ళు 2 వైపులు వస్తుంటాయి కదా, సో అటువంటి పిల్లల్ని కనుక చూస్తే నేను ఉండలేను అంటాడు ఆయన. నేను ఆగలేను, వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, వాళ్ళు స్వస్థత పొందుకునే పోతారు అంటాడు ఆయన. హల్లెలూయా. సో అటువంటి కార్యాలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే వెనకాల దేవుడు అటువంటి పరిస్థితిని దేవుని యొక్క ప్రవక్త జీవితంలో అనుమతించాడు కాబట్టి. ఆమేన్. సో ఈ రోజు ఎవరైతే క్రాస్ సైడ్ పిల్లలు ఉన్నారో, మెల్లకన్ను పిల్లలు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా విడుదల వస్తా ఉన్నది. సో దానికోసం దేవుడు ప్రవక్తని నల్లగొడతా ఉన్నాడు. ఆమేన్. అందుకోసం ప్రవక్త అంటాడు, దేవుడు మనల్ని నల్లగొట్టినప్పుడే మనలో నుంచి మంచిది బయటికి రాబోతుంది. ఆమేన్. సో ఒక పువ్వులో నుంచి ఆ పరిమళాన్ని బయటకు తీయాలంటే ఆ పువ్వు అనేది బాగా క్రష్ చేయబడాలి, నల్లగొట్టబడాలి. అప్పుడు మాత్రమే దాని నుంచి సువాసన అనేది బయటకు వస్తుంది. ఆమేన్. అలాగే నీ నుంచి నా నుంచి దేవుడు యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని, యేసుక్రీస్తు గుణాన్ని బయటికి తీసుకురావాలంటే ఆమేన్, సో మనల్ని కూడా దేవుడు నల్లగొడతాడు. ఆమేన్. అప్పుడే మన నుంచి సువాసన అనేది వస్తుంది, సుగుణం అనేది మన నుంచి బయటకు వస్తుంది. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడంటే మనకి శత్రువులను దేవుడు పెడతాడు. ఆమేన్. ఎందుకంటే మనం నల్లగొట్టడానికి ఒక అవకాశం దేవుడు ఇప్పుడు కూడా ఉంచుకుంటాడు. ఎప్పుడైతే సరే మనము దేవుని వాక్యం నుంచి తప్పిపోయినప్పుడు వెంటనే వాళ్ళని మన మీదకి అనుమతించడం ద్వారా మన దేవుడు మనలా సరిచేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆమేన్. అందుకోసమే ఆ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు వాగ్దాన భూమిలో ఉన్నప్పటికీ కూడా ఆమేన్, సో వాళ్ళకి శత్రువులు దేవుడు వెళ్ళగొట్టకుండా ఉంచాడు. దానికి కారణం వాళ్ళు ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని మీరినప్పుడు వాళ్ళ ద్వారా దేవుడు మరలా వాళ్ళని సరి చేసి వెనక్కి తీసుకురావడానికి కోసమే దేవుడు ఉంచుతూ ఉన్నాడు. అలాగే ప్రియ సోదరి సోదరా, యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆమేన్, సో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మనకి రక్షణ ఇచ్చాడు. ఆమేన్. సో ఆయన దెబ్బలు పొందాడు, మనకు స్వస్థతని ఇచ్చాడు. ఆమేన్. సో ఆయన రక్షణ ఇచ్చాడు, అయినా సరే మనం పాపం చేస్తున్నాం. ఆమేన్. ఆయన స్వస్థతని ఇచ్చాడు, అయినా సరే మనకి రోగాలు వస్తా ఉన్నాయి. ఆమేన్. సో దానికి కారణం ఏంటి అని అంటే ఆల్రెడీ ఆయన చేసేసాడు, ఫినిష్ చేశాడు కలువరి శిలువలో, అయినా సరే మనకి అనుమతిస్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆల్రెడీ వాగ్దాన భూమి ఇచ్చాడు, అయినా సరే శత్రువులు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఫైట్ చేయాలి ప్రతిరోజు కూడా. ఆమేన్. అలాగే ఈ రోజు కూడా కలువరి శిలువలో యేసుక్రీస్తు నీకు రక్షణ ఇచ్చినప్పటికీ ఆమేన్, ప్రతిరోజు కూడా పాపానికి వ్యతిరేకంగా నువ్వు పోరాడాలి. ఆమేన్. ఆ కలువరి శిలువలో పొందిన దెబ్బల చేత యేసుక్రీస్తు మనకి స్వస్థత ఇచ్చినప్పటికీ ఆమేన్, మనకు రోగాలు వస్తాయి, వాటి మీద కూడా మనము విశ్వాసంతో పోరాడాలి. హల్లెలూయా. సో కాబట్టి మనం పోరాటం ద్వారానే మనము వాటిని స్వతంత్రించుకోగలుగుతాము. సో దానికోసమే దేవుడు మనకి ఉంచాడంట. ఆమేన్. సో ఇంకో చోట ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, ఆ శత్రువులు ఎందుకు ఉంచానంటే ఎవరైతే యుద్ధం అనేది తెలియకుండా ఉంటారో ఆమేన్, ఎవరైతే స్టార్టింగ్ లో వచ్చారో వాళ్ళందరికీ కూడా యుద్ధాలు తెలుసు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు సెటిల్ అవుతున్నప్పుడు ఆ యెహోషువతో పాటు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా యుద్ధం చేయడం తెలుసు. మరి కొంతకాలం గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంకో తరం వస్తుంది. ఆమేన్. ఆ తరానికి యుద్ధం చేయటమో తెలియదు, పోరాటం అంటే ఏంటో తెలియదు, సో బాధలు అంటే ఏంటో తెలియదు. సో వాళ్ళకి ట్రైనింగ్ కోసం కూడా దేవుడు ఇస్తున్నాడంట. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని ట్రైన్ చేయాలని. ఆమేన్. సో సాతాను ఏదైనా సరే మన మీద తీసుకొచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం నేర్పాలన్నది దేవుని యొక్క ఆలోచన అన్నది. ఆమేన్. అందుకోసమే మనకి ఈ రోగాలు, ఈ శ్రమలు, ఈ బాధలు ఇవన్నింటినీ కూడా దేవుడు ఒక్కోసారి అనుమతిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా మనకి తీసుకుని వస్తూ ఉంటాడు. వాటి ద్వారా పోరాటాన్ని దేవుడు నేర్పుతున్నాడు. వాటి ద్వారా విశ్వాసం అంటే ఏంటో, విశ్వాసాన్ని మన లోపల పెంపొందించడానికి దేవుడు ప్రయత్నము
చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో అందుకోసమే ఆ వాగ్దాన భూమిలో శత్రువులు ఉన్నారు. అలాగే ఈ రోజు మనకు రోగాలు ఎందుకున్నాయి, మనకు బాధలు ఎందుకున్నాయనంటే దేవుడు మనల్ని ట్రైన్ చేయడానికి, అలాగే దేవుడు మనల్ని తప్పిపోతే మళ్ళా దారిలోకి తీసుకురావడం కోసము దేవుడు ఇంకా మనకి శ్రమలు శోధనలు అనుభవిస్తూ ఉన్నాడు. ఆమేన్. అయితే వీటన్నిటికీ ముగింపు ఎప్పుడండి? ఆమేన్. సో ఎప్పుడు పోరాటమేనా, మనకి విశ్రాంతి ఎప్పుడు మరి? ఆమేన్. ఎందుకనంటే దేవుడు ఒక వాగ్దాన భూమి ఇస్తే ఆ వాగ్దాన భూమిలో సెటిల్ అయిన తర్వాత విశ్రాంతి ఉండాలి. ఆమేన్. సో కాబట్టి అలాగే దేవుడు రక్షణ ఇస్తే ఇక పాపం అనేది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండాలా. ఆమేన్. దేవుడు స్వస్థత ఇస్తే ఇక రోగం అనేది లేనటువంటి పరిస్థితి ఉండాలా. సో దేవుడు విజయాన్ని ఇస్తే ఇక దాన్ని జయించడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి లేని ఒక రోజు ఉండాలి. ఆమేన్. సో అది ఎప్పుడు వస్తుంది అని చెప్పంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, చిట్ట చివరిగా జరిగేటువంటి విజయం ఏంటి అంటే అది మరణం మీద విజయం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. సో 2 తిమోతి అదొకసారి నేను చదివి ముగిస్తాను. ఓకే, 2 తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం. 2 తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం. తొమ్మిది 10 కలిసి ఉన్నాయి కదా. మన క్రియలను బట్టి కాక తీసారా? 2 తిమోతి 1వ అధ్యాయం 9 నుంచి 10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి. ఆమేన్. అంటే మన క్రియలను బట్టి కాదంట, ఆయన సొంత సంకల్పం, ఆయన అనుకున్నాడు కాబట్టి చేస్తున్నాడు. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నాయన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, ఆమేన్, ఏం చేస్తాడంటే మరణాన్ని నిరర్ధకం చేసి, అంటే మరణాన్ని నిర్వీర్యము చేసి, మరణాన్ని కొట్టివేసి, ఆమేన్. సో మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. హల్లెలూయా. సో కాబట్టి చివరికి దేవుడు నాశనం చేసే చివరి శత్రువు ఎవరో? మరణం. ఆమేన్. సో ఆల్రెడీ యేసుక్రీస్తు ఆ మరణాన్ని జయించాడు, కానీ మనం ఇంకా జయించలా. ఆమేన్. మనకింకా విజయం అనేది రుచి చూడలేదు. మనం కేవలం యేసుక్రీస్తు ఒక్కడే తిరిగి లేచాడు. సో కాబట్టి ఇప్పుడు ఈరోజు ఆ విజయాన్ని అనగా ఆ మరణం మీద విజయం పొందడం కోసమే, ఆమేన్. సో ఆ మరణాన్ని చివరిగా మనం కూడా ఓడించడం కోసమే మనం ఇప్పుడు దేవుడు మనల్ని సిద్ధం చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఈ వర్తమానం పంపించింది దేనికనంటే ఉన్న బలంగా బ్రతికుండగానే చనిపోకుండా మన శరీరాలు మార్పు చెందబడి ఎత్తబడాలి. ఆమేన్. సో అప్పుడు మనము ఈ మరణం మీద విజయాన్ని సాధిస్తాము. ఆమేన్. సో ఆ విధంగా యేసుక్రీస్తు ఆ మరణాన్ని జయించాడు. ఈరోజు ఒకరోజు మనం ఈ మరణం మీద విజయం సాధించబోతా ఉన్నాం. సో కాబట్టి మనం శరీరం మార్పు చెందబడి ఎత్తబడబోతా ఉన్నామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. అలాగే స్మర్ణానియన్ చర్చ్, ఓకే, స్మరణ సంఘకాలంలోని వర్తమానాలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇన్ ప్లెయిన్ లాంగ్వేజ్ 116వ పేరా, ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ జీసస్ పర్ఫెక్ట్ బై సఫరింగ్. యేసుక్రీస్తు యొక్క గుణం అనేది, స్వయంగా యేసుక్రీస్తు యొక్క గుణం అనేది బాధల ద్వారా రూపుదిద్దబడిందంట. ఆమేన్. బాధల ద్వారా, ఆయనకు వచ్చే శ్రమల ద్వారా అది పరిపూర్ణమైందంట. ఆమేన్. అండ్ అకార్డింగ్ టు పాల్, he has left his church a measure of suffering that they too by their faith in God while suffering for him would come to a place of perfection. అలాగే దేవుని యొక్క సంఘం ఏదైతే ఉందో, యేసుక్రీస్తు యొక్క సంఘమో, ఆ సంఘానికి కూడా కొలతతో కూడినటువంటి శ్రమలు ఉన్నాయంట. ఆమేన్. సో యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఆ శ్రమల ద్వారా పర్ఫెక్ట్ అయ్యాడో, పరిపూర్ణుడయ్యాడో, ఆమేన్, అయితే యేసుక్రీస్తుకి కొలతలైనటువంటి శ్రమలు ఉన్నాయి. ఆమేన్. అయితే మనకైతే మాత్రం కొలతతో కూడిన శ్రమను దేవుడు ఇస్తా ఉన్నాడు. ఎందుకు ఆ శ్రమలు అంటే మనం కూడా పరిపూర్ణులు కావాలని. హల్లెలూయా. సో కాబట్టి వుడ్ కమ్ టు ఏ ప్లేస్ ఫర్ ఏ పర్ఫెక్షన్. ఆమేన్. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం, ద లాస్ట్ ఎనిమీ. 1 కొరింథీ 15.
26. కడపట నశింపజేయబడి శత్రువు మరణము. ఆమేన్. సో చిట్ట చివర నశించబడిన శత్రువు ఎవరు? మరణం. ఆమేన్. సో కాబట్టి ఆ మరణాన్ని జయించేది ఎవరంటే నీవు నేనే. ఆమేన్. ఆ మరణాన్ని జయించే మనుషులు, ఆ మరణాన్ని జయించేటువంటి గుంపు ఇక్కడే ఉంది, ఈ కాలంలోనే ఉంది. ఆమేన్. సో ఏ కాలంలో కూడా ఆ మరణాన్ని రుచి చూడకుండా ఎత్తబడిన వాళ్ళు లేరు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. ఆమేన్. మిగతాలందరూ కూడా చనిపోయి తిరిగి లేచి ఎత్తబడ్డారు కానీ ఆమేన్. సో చనిపోకుండా, మరణం అంటే ఏంటో రుచి చూడకుండా ఎత్తబడే గుంపు ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. హల్లెలూయా. అదెవరో కాదు, మనమే ఉన్నాము. సో కాబట్టి ఆ చిట్ట చివరి ఆ మరణ ఆ శత్రువు అయినటువంటి చిట్ట చివరి శత్రువుని, ఆ మరణాన్ని జయించేది ఎవరంటే మనమే. ఆమేన్. అందుకోసమే దేవుడు ఈ పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని, ఈ పరిపూర్ణమైన ప్రత్యక్షం దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. సో ఆ మరణాన్ని జయించాలంటే ఈ ప్రత్యక్షత మనకి అవసరమై ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఆ శ్రమలను ఎందుకు అనుమతిస్తా ఉన్నాడంటే మనల్ని పర్ఫెక్ట్ చేయడానికి దేవుడు అనుమతిస్తాడు, పరిపూర్ణంగా మనల్ని మార్చడానికి దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే మనం తప్పు చేసినా, ఏదైనా సరే మనం తప్పిపోయినా సరే మనల్ని దారిలోకి తీసుకుంటానికి దేవుడు మనకి అనుమతిస్తా ఉన్నాడు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని వాక్యంతో పరిశీలన చేసుకోవాలి. సో అది కరెక్ట్గా లేకపోతే మళ్ళీ మనం సరి చేసుకుని ముందుకు నడిచినప్పుడు వాటన్నింటిని కూడా దేవుడు తీసేసి మరలా మనకి ఉపశమనాన్ని ఇస్తాడు. సో ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ జీవితంలో, ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు సంబంధించడం చేయడం ద్వారా దేవుడు మనకు ఒక మాదిరిని ఉంచాడు. సో వాళ్ళకి ఏవైతే శరీరంగా జరుగుతూ ఉన్నాయో మనకు ఆత్మ సంబంధంగా అవే జరుగుతున్నాయి. సో కాబట్టి మనల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు శ్రమలు గుండా వెళ్తున్నా, ఎలాంటి పరిస్థితులు వెళ్తున్నా అవి దేవుడికి తెలియకుండా జరగట్లేదు, దేవుడికి తెలిసి అవి జరుగుతున్నాయి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని పరిపూర్ణం చేయడం కోసమే ఇవన్నీ కూడా దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. అందుకోసమే శత్రువులు దేవుడు ఇంకా మన పక్కనే ఉంచాడు. వాటిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ మనము వాటిని జయించడం ద్వారా దేవుడిని మహింపరచవలసిన వరంగా ఉన్నాము. దేవుడి మాటలను దీవించును గాక, దేవుడు మన సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఈ సమయంలో సాంగ్ తీసుకుంటాం.